పహల్గామ్లో చంపిన వాళ్ళని వైట్ వాష్ చేయడం కోసమే. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఈ పోస్ట్ అవసరం ఉండేనా? అవసరం లేకపోయినా కూడా రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేసి యావత్ సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది. ఎందుకంటే ఒకవైపు టెర్రరిస్టుల గురించి మీరు పోస్టులు పెట్టాలి. ఆ పోస్టులు ఎలా ఉండాలి అంటే మన భారతదేశానికి సపోర్ట్ చేసే విధంగా, పక్క దేశం పాకిస్తాన్నో ఇటు బంగ్లాదేశ్నో విమర్శించే విధంగా ఉండాలి. కాకపోతే ఆ పక్కన ఉన్నవి కూడా ఇస్లామిక్ దేశాలు కాబట్టి వాటిని విమర్శించే దమ్ము మీకు ఉండదు. అలా మాట్లాడితే మళ్ళీ మిమ్మల్నే కాఫీర్లనేసో లేకపోతే మిమ్మల్నే మీ మత ఉగ్రవాదులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు పడేస్తారనేసి భయం. మీ లోపల నుంచి మీకు కామెంట్ సెక్షన్లో ఏసి పడేస్తారు. సో ఇవన్నీ మీకు భయం కాబట్టి వీటి గురించి మీరు మాట్లాడరు. కానీ మణిపూర్లో క్రిస్టియన్స్ని చంపిన హిందువులు టెర్రరిస్టులు కాదా అనేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు అదే దేశంలో పుట్టి పెరిగిన కాబట్టి అక్కడున్న హిందువుల్నే మతం మార్చి క్రిస్టియన్స్లోకి మార్చిండ్రు కాబట్టి వాళ్ళకు పడిరాక హిందువుల ఏరియాలో కూడా అక్కడ నుంచి క్రిస్టియన్స్ వచ్చి బతుకుతామంటే ఎవడు రానిస్తాడు? మీ ఇంట్లోకి పక్కింటి నుంచి ఎవరైనా వచ్చి మీ రూమ్ని ఆక్యుపై చేస్తారంటే నువ్వు రానిస్తావా?